హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏందిన వార్త, జగన్కు మరో భారీ షాక్ అండి. ఇవన్నీ తొలగింపు మరి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాగా వైసీపీ గెలవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సో అయిన తర్వాత టీడీపీ గుర్తులు చెరిపేయడమే పనిగా అయితే పెట్టుకున్నారనే విమర్శలు సైతం ఆయన అందుకున్నారండి. సో పలు కారణాల చేత. సో విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ పేరులో మార్పు. దేశంలోని మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం అయిన ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ దీన్ని నందమూరి తారక రామారావు గారు 1986లో ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో స్థాపించారు. సో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక కమిటీలు ఇచ్చిన సిఫార్సులను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టము 6 ద్వారా అయితే ఆరోగ్య శాస్త్రాల మొదటి విశ్వవిద్యాలయంగా ఆంధ్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్థాపించబడింది అప్పుడు. సో అయితే ప్రముఖ సినీ నటుడైన టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ తదనంతరం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును మార్చి 1998లో విశ్వవిద్యాలయానికి దాని స్థాపకుడైన ఎన్టీ రామారావు పేరు పెట్టారు. అప్పటి నుండి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ప్రాచుర్యం పొందింది అది. సో అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా పేరు మార్చారు. అప్పటి సీఎంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పలు విమర్శలకు కూడా దారితీసిందండి. సో అలాగే అదే రీతిలో కడపకు కూడా వైఎస్ఆర్ అనే పేరు తగిలించారు. సో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలో ఒకటైన కడప జిల్లా పేరును కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. అలానే విశాఖపట్నంలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ప్రముఖ పర్యటన స్థలంగా పేరుగాంచింది. అయితే దానికి వైసీపీ అధికారంలోకి వచ్చాక అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరును తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని అయితే అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారు మార్చారు. ఇకపోతే అన్నా క్యాంటీన్లో మూసివేత. టీడీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు పేదల ఆకలి దృష్టిలో ఉంచుకొని కేవలం 5 రూపాయలకే ప్రజలకు భోజనం అందించాలనే సదుద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ అన్నా క్యాంటీన్లు మూసివేశారు. మాయమైన వైఎస్ఆర్ పేరు. నిన్న వెలువడిన ఫలితాల్లో కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వెంటనే టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బోర్డును అయితే తొలగించారు. దాని స్థానంలో ఎన్టీఆర్ పేరుతో ఉన్న బోర్డును పెట్టారు. అలానే విశాఖలో కూడా వైఎస్ఆర్ వ్యూ పాయింట్ పేరును బదులుగా అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరుగా గుర్తు తెలియని వ్యక్తులు అయితే మార్చి వెళ్ళారు. వైఎస్ఆర్ కడప పేరు కూడా ఈ విధంగానే మారనుందా అని అంటే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కడపకు వైఎస్ఆర్ పేరు పెట్టడమే కాకుండా టీడీపీ గుర్తులను చెరిపే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అటు ప్రజలతో పాటు ఇటు రాజకీయ నేతలు సైతం జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అనాలోచిత పనుల గురించి చర్చించుకుంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ గుర్తులు చెరిపేసేందుకు ప్రయత్నించారు. మరి ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆయన వైఎస్ఆర్ కడప పేరును మారిస్తే జగన్ ఏం చేస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే చంద్రబాబు అలా చేయరని, ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారని, పైగా వైఎస్ఆర్ చంద్రబాబుకు మంచి స్నేహితుడు కనుక కడప పేరు మార్చే యోచనే లేదని అయితే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.